తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్ కూల్ అయిపోయింది. కానీ పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం చాలా చోట్ల బీభత్సం సృష్టించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో పలు చోట్ల వర్షం కురవగా మరికొన్ని చోట్ల వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. కొమరం భీం జిల్లా కాగజ్నగర్ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. పోచమ్మ బస్తీలో ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. దాంతో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముధోల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. వడగళ్ల వానతో పొట్ట దశలోని ధాన్యపు గింజలు, మామిడి పూత, కాయలు రాలిపోయాయి. మొక్కజొన్న పంట నేలవాలింది. ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట 10 నిమిషాల్లో నేలపాలైందంటూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు. మంచిర్యాల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా కూల్గా మారింది. మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాళ్ల వర్షం కురిసింది. అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. పోతన్శెట్టిపల్లి చౌరస్తాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. గాలివాన బీభత్సానికి 2 దావాల పైకప్పులు ఎగిరిపోయాయి. దాంతో ఓ కారు ధ్వంసం కాగా పలు ద్విచక్ర వాహనాలు గాలికి కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో గాలివాన దుబారంతో భారీ నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిట్టూరు గ్రామంలో రాళ్లతో వర్షం పడింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. కామారెడ్డి జిల్లా బిక్కనూర్, తాడ్వాయి, రాజంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్, రాజక్కపేట గ్రామాల్లో ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. భారీ వర్షం కురవటంతో ఆయా గ్రామాలు తడిసి ముద్దయ్యాయి. మొత్తంగా కొద్ది రోజులుగా భానుడి ప్రతాపం చూపుతున్న వేళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పలు జిల్లాలు కూలుగా మారిపోయాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో గాలులు వీచాయి. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మేఘావృతమైంది. దీంతో గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు తగ్గడంతో జనం ఎండ నుంచి ఉపశమనం పొందారు. రాష్ట్రంలో అన్ని చోట్ల సాధారణం కన్నా దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇవాళ రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని సూచించింది.